నేటి కథల్లో ఈరోజు ప్రయత్నం అంటే మనము ఏదైనా ఒక పనిని చేయడానికి ప్రయత్నించాలి అంటాం కదా. చేయడానికి అది సులువుగా జరగకపోయినా కూడా దాన్ని ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దాన్ని ట్రై అగైన్ అండ్ అగైన్. దీనికి మనము ఇన్స్పిరేషన్గా ఎవరిని తీసుకుంటాం? స్పైడర్ని, సాలిడ్ని తీసుకుంటాం కదా. అదే అన్నమాట. అడవిలో ఒక బుజ్జి ఎలుగుబంటి, బుల్లి కోతి స్నేహంగా ఉండేవట. ఎలుగుబంటి లావుగా ముద్దుగా ఉండేది, కానీ దానికి సోమరితనం ఎక్కువ. ఎవరికి? ఎలుగుబంటి. అన్నింటికి వాళ్ళ అమ్మ మీదే ఆధారపడేది. ఆహారం తెచ్చి పెడితేనే తినేది. ఇలా అయితే ఎలా బతుకుతుందో ఏమో అని తల్లి బాధపడేది. కొద్దిమంది పిల్లలు ఉంటారు, ఏదైనా అమ్మ ఉంటేనే అన్నం తింటారు. అమ్మ ఎటైనా ఊరికి పోయో లేటెస్ట్ అసలు అన్నం తినమని చెప్పిపోయినా తినడు. కాబట్టి తల్లిదండ్రులు భయపడతారు. ఏదైనా అయ్యో ఒంటి నుండి అయిపోయింది, వడికినోడో లేదా అనుకుంటూ ఫోన్లు చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు సొసైటీలో ఉన్న సిచ్యువేషన్. అడవిలోకి వెళ్దాం పదా అని కోతి అడిగితే, అమ్మో నేను నడవలేను, ఉన్న వల్ల కాదు అని అనేదట. ఎవరు? ఎలుగుబంటి. ఎందుకు? తను సోమరి, పని చెయ్యదు కదా, ముద్దుగా లావుగా ఉంటుంది కదా, నా వల్ల కాదనేదట. కోతి మాత్రం హుషారుగా ఉండాలి మిత్రమా, అటు చెట్లపైకి గెంతుతూ ఉండేది. కోతుల సంగతి మనకు తెలుసు కదా. ఈ చెట్టు నుండి ఆ చెట్టుకు, బిల్డింగుల మీదకి ఎట్లా దూకుతుంటాయి కదా. పిల్లలు అలా ఎగురుతూ దూకుతామంటే, అరే ఇంద్ర కోతి చేష్టలు చేస్తున్నాం అంటా కదా. అదనమాట. ఒకరోజు అడవిలో తినడానికి పండ్లు ఏమి దొరక్కపోయేసరికి దూరంగా ఉన్న కొండపైకి వెళ్దామని కోతి అడిగింది. అంత దూరం నేను రాలేను బాబోయ్ అని ఎవరన్నారు? ఎలుగుబంటి. అని ఎలుగుబంటి కింద కూర్చుండిపోయిందట. అప్పుడు కోతి, మిత్రమా నీలో చాలా శక్తి ఉంది, నువ్వు బలవంతుడు తెలుసా అంది. నిజంగానో నేనంత బలవంతుడినా అని ఎలుగుబంటి ఆశ్చర్యంగా అడిగింది. అవును, వెళ్దాం పదా అని కోతి ఎలుగుబంటిని నడిపించి. అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక పెద్ద లోయ అడ్డొచ్చింది. అక్కడ ఒక కర్ర మాత్రమే వంతెనలా ఉంది. వామ్మో, పడిపోతే నా ఎముకలు విరిగిపోతాయని ఎలుగుబంటి వణికిపోయింది. కోతి నవ్వుతూ, భయపడకు మిత్రమా, నీ కాళ్ళకు మంచి పట్టు ఉంది, ధైర్యంగా అడుగు వెయ్యి అంది. సరే ప్రయత్నిస్తానంటూ ఎలుగుబంటి మెల్లగా అడుగులు వేసి చకాచకా లోయ దాటేసి, అమ్మయ్యా నేను పడిపోలేదు, నాకు భయం పోయింది అని గంతులు వేసింది. ఎవరు? బుజ్జి ఎలుగుబంటి. కొంచెం దూరం వెళ్ళాక చెట్టు పైన ఒక పెద్ద తేనె పట్టు కనిపించింది. నాకు తేనంటే ఇష్టం, కానీ అంత ఎత్తు నేను ఎక్కలేను అని ఎలుగుబంటి నీరసపడిపోయింది. ప్రయత్నించకుండానే రాదు అని ఎలా చెప్తావు? నీ పదునైన గోళ్ళతో చెట్టును పట్టుకో అని కోతి చెప్పింది. సరే నువ్వు చెప్పినట్టే ఎక్కుతాను అంటూ ఎలుగుబంటి కష్టపడి పైకి పాకి తేనె పట్టుని కిందకి తీసుకొచ్చి రుచి చూస్తూ, అబ్బా కష్టపడి తెచ్చిన తేనె ఎంత తీయగా ఉందో చూడు అంది. ఎవరితో అన్నది చెప్పండి? కోతితో అన్నది. చూసావా, ప్రయత్నిస్తే ఏదైనా దొరుకుతుంది అని కోతి మెచ్చుకుంది. మిత్రమా, నాలో ఇంత శక్తి ఉందని నేను ఎప్పుడూ ఊహించలేదు తెలుసా అంది. అవును, నువ్వు చాలా బలవంతుడు, కానీ నీ మీద నీకు నమ్మకం లేదు అంతే అంది కోతి. ఇక మీదట నేను సోమరిగా ఉండను, నా పనులు నేనే చేసుకుంటా అని ఎలుగుబంటి అంది. అదే అసలైన జీవితం అంటే, ఎవరి సాయం కోసం చూడకూడదు అని కోతి చెప్పింది. అప్పటి నుంచి ఎలుగుబంటి నడకలో భయం పోయి రాజసం వచ్చింది. నాకు ఆపదలు వచ్చినా పర్వాలేదు, అవి నాకు కొత్త విషయాలు నేర్పుతాయి. ఇతరులపై ఆధారపడడం మానేస్తే వచ్చే తృప్తి చాలా బాగుంది అని ఎలుగుబంటి తనలో తానే మురిసిపోసాగింది. నిరంతర ప్రయత్నమే నీ ఆయుధం అని కోతి నీతి చెప్పింది. అంతే కదా. మనం ఏదైనా ఒక పని కాకపోతే కావాలి, దాన్ని ఎట్లన్నా సాధించాలని మనస్సుంటే మార్గం ఉండవు. ప్రయత్నిస్తే తప్పకుండా విజయాన్ని సాధిస్తామని కథ ద్వారా తెలుసుకుంటున్నాం. అలానే కోతి కూడా ఎలుగుబంటికి తెలియజేసి, ధన్యవాదాలు మిత్రమా, నా జీవితాన్ని మార్చేశావు అని ఎలుగుబంటి కోతిని కౌగలించుకుంది, ఒక హగ్గిచ్చింది. అప్పటి నుంచి బుల్లి ఎలుగుబంటి తన సొంత బలముతో అడవిలో హాయిగా ధైర్యంగా జీవించసాగాడు. అంటే ఇప్పుడున్న సొసైటీలో కూడా చాలామంది ఏంటంటే
నేను చాలా చదివాను, అన్నీ చేశాను, నేను ఇంటర్వ్యూలోకి పోతే సెలెక్షన్ అవుతానో కానో అనే అనుమానాన్ని పెట్టుకొని పోయి చాలామంది ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. పొందిన తర్వాత కూడా పోయినాక కొద్ది రోజులు మనకు అక్కడ ఉన్న పని హార్డ్గానే అనిపిస్తుంది. అబ్బో నేను చెయ్యలేను, రాదు అని అలాంటి నెగటివ్ థింక్తో ఉండడం వల్ల కొద్దిమంది కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల కూడా జాబులు పోతున్నాయి మిత్రమా. అంటే ఇప్పుడు మనం ఈ ప్రయత్నం అనే కథ ద్వారా మనం ఎలుగుబంటిలాగా ధైర్యం చేసి ఒక అడుగు ముందుకేయాలి. మనం ఒక అడుగు ముందుకేస్తే మన విజయం 10 అడుగులు ముందుకు పోతుంది. మన జీవితంలో కూడా అంత సంతోషం కూడా లభిస్తుందనే విషయాన్ని మనం ఈ కథ ద్వారా నేర్చుకున్నాం కదా మిత్రం. కదా, చాలా బాగుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ప్రయత్నించకుండా ఏది చెప్పొద్దు. మనం ఏదైనా సరే ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగం, ఒక పని నుంచి వేరొక, అన్ని పనులు వచ్చి ఉండవు కదా. నేర్చుకునే తపన, ధైర్యము, ఆలోచన, సమయస్ఫూర్తి, కష్టపడే తత్వము, ఆసక్తి ఉండాలని ఈ కథ ద్వారా మనం చక్కగా నేర్చుకున్నాం కదా. అవునా కాదా చెప్పండి కదా. ధైర్యే సాహసే లక్ష్మి. అంతా మన మంచికి, ఏది జరిగినంతా మన మంచికి. సర్వే జనా సుఖినో భవంతు.